నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్. ఏపీ ప్రజలకు వైఎస్ షర్మిల అవసరం ఉంది. మీడియా సమావేశంలో వెల్లడి. మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రెస్ మీట్. గతంలో చేసిన అభివృద్ధి కనిపిస్తలేదా అని ప్రశ్నించిన మాజీ మంత్రి. బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉన్నట్టు కనిపిస్తలేదు. కనీసం వాళ్ళకు ప్లాన్ చేసుకొని దాని ప్రకారం కూడా నడుపుదామనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఏదో జరుపుదాము, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాము, పదవులు అనుభవించాము, రాజకీయం చేద్దామనేటువంటి ఒక ఆలోచన కనిపిస్తున్నట్టు మనకు ప్రజలకు కూడా అనిపిస్తుంది, మనకు కూడా కనిపిస్తాం. చాలా విషయాల్లో తిరోగమన విధానంలో ప్రయాణం చేస్తాం. ముఖ్యంగా మనం చాలాసార్లు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు గారు ఇష్టానుసారంగా మాట్లాడారు. సిబిఐ లేఖ రాసిన సిబిఐకి దమ్ముంటే చెప్పేసి అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉంటాయని తెలిసి కూడా మాట్లాడా, తెలియకుండా మాట్లాడా, లేఖ రాసిందా అది మనకు తెలియదు. కానీ రాజ్యాంగ విధులను నిర్వహిస్తారని చెప్పేసి ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కాగానే అది మర్చిపోయి సిబిఐ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఇవాళ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తాడు. ఎవరిని రక్షించడం కోసం. తర్వాత ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా మేడిగడ్డ మీదనే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద చేస్తలేడు. కాంట్రాక్టర్లను రక్షించడం కోసమా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే అంతకుముందున్నటువంటి ఒక కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని రక్షించడం కోసమా, దీని మాత్రం ఏదో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. తర్వాత వచ్చేటువంటి ఇబ్బందిని సిబిఐకి ఇవ్వడం వల్ల, సిబిఐకి ఇవ్వకపోతే నీ కార్యాచరణ ఏందో చెప్పు, దోషులు ఎవరో బయట పెట్టు, కానీ ఏమి చేయకుండా కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఆయన మంత్రివర్గ సహచరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతారామ ప్రాజెక్టులో కూడా మొత్తం అవినీతి జరిగిందండి, ఎస్కలేషన్ చేసిందని చెప్పేస్తాము. మంచిదే, మీరు అన్న మాటలు మేము కూడా విశ్వసిస్తాము. కానీ దానిపైన అసలు ఎస్కలేషన్ ఎంత జరిగింది, ఏ అధికారం చేసింది, ఏ రాజకీయ నాయకులు చేసింది, బయట పెట్టడానికి ఇబ్బందా, కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేయడానికి, కాంట్రాక్టర్ నుండి డబ్బుల్లో కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అధికారులు ఎవరు తప్పు చేసి తప్పు బయట పెట్టండి, అధికారులు అప్పయింది ఇతరమైన చర్యలు తీసుకుంటాం. అనడం మాత్రమే సరిపోతుంది. ఇవన్నీ కూడా అనడం, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఏమైనా ఒప్పందాలు చేసుకుంటారు. ఎందుకు ఈ అనాలోచిత ప్రకటనలు చేస్తా ఉన్నారు? మరి వీళ్ళు మంత్రులు ఈ రకంగా చేసి పేపర్ హెడ్లైన్స్ కోసం, న్యూస్ హెడ్లైన్స్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా లేదా? ఏది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజలని అయోమయం చేసే పరిస్థితి వరకు మనకు కనపడతా, అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయం, ఎలక్షన్లకు ముందు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కేసీఆర్ గారు ఓట్ల కోసం రాజకీయం చేసే ప్రయత్నం చేసిండు. మళ్ళీ రాష్ట్రాల మధ్య తగుడు పెట్టడం కోసం ప్రయత్నం చేసిండు. కానీ ప్రజల తర్వాత ఏమి వినిపించుడు, దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయం పక్కన పెడితే, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుని నేను హరీష్ రావు స్టేట్మెంట్ ఇస్తాడు,
జరిగిందంటే మీరు కృష్ణా ట్రిబ్యునల్కు ఇవ్వద్దు అని చెప్పేసి ఇచ్చిర్రు, మీరు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పేసి వెంటనే మీరు ఉత్తర కుమార్ తర్వాత మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఇవ్వదలుచుకోలేదు, కొన్ని ఇవ్వదలుచుకోలేదు. ఓకే, కృష్ణా కొడుకు. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైఎస్ షర్మిల అవసరం ఉందని ఆమె మీడియా సమావేశంలో తెలిపారు. దానికి బీజేపీ పార్టీకే తొత్తులు, వీళ్ళకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు. ఎందుకంటే వీళ్ళకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి. వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు కారు, వైసీపీ ఎంపీలు కారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కారు. వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు. ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు. దయచేసి మళ్ళీ బీజేపీ ట్రాప్లో పడకండి. ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళ ట్రాప్లో అసలే పడొద్దు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు. గత 5 సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ బీజేపీని వ్యతిరేకించింది లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు. అంటే వీళ్ళకు మాటికి బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ 2 పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు. కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రెంగ్తెన్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజలను అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు. జగన్ వదిలిన బాణంగా మీ చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొకరు వదిలితే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్. జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్, డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ. A woman is capable of deciding for herself. I have made a conscious choice to work for the Congress party because Rajshekar Reddy gari final dream was to make Rahul Gandhi the Prime Minister. Asal nizaniki Rahul Gandhi Pradhana Mantri kavali ani మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే Rajshekar Reddy garu. That's why I am here. అయిపోయిందమ్మా. నెక్స్ట్ జగన్ రెడ్డి గారు నైస్. జగన్ రెడ్డి గారుకు కూడా అభ్యంతరం ఉందా? మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఎక్కడ లేదు, మన కేసీఆర్ చేసిండే. ఇవాళ ఆయనను పట్టుకొని పాతాళంలో దొక్కుతాం, భూతాళంలో దొక్కుతాం, 100 మీటర్ల ఏంది అది? ఒక సీఎం ఉంది, సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు, దోసుకున్నాడు, ఏదన్నా స్కామ్లలో పట్టుబడ్డాడు, అన్ని స్కాములు చేసినాడు, కోట్ల రూపాయలు సంపాదించినాడు. ఇల్లు లేదయా, ప్రగతి భవన్లకి 5:30కు ఓడిపోతుందని తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు, ఆ పాతింట్లోకి పోయిండు ఒక సీఎం. ఎంత ఇది లెక్క, ఇంత గొప్ప మహాత్ముడు. వాళ్ళకి ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టించింది? అది ప్రభుత్వ భవనం. అది ఇలా ఉంటాడు, ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోలే అప్పుడే. దానికి రకరకాలు చెప్పారు. దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి, ఈ అద్దాలు ఉన్నాయి,
ఇవ్వదు అవి నేను ఎవరి కోసం ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం కూడా మేము వద్దన్నమా ఇలా సెక్రటరీలో పోయి కూర్చుంటలేరా? అది మా సొంతం భవనమా? అది సెక్రటరీ ప్రజల భవన్, ప్రజల కోసం కట్టించినాం. ఏదో ఒక రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం. చెయ్యి దర్బార్, వచ్చిన తీసుకో, కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకో, వాళ్ళని క్లియర్ చేయి. మేము వద్దంటున్నామా? ఒక్కటి క్లియర్ చేసి తీసుకునేదే కానీ క్లియర్ చేసేది లేదు. ఇంకెప్పుడు చేస్తాం? 4 ఏళ్ళ దాకా రూపాయి క్లియర్ చేయరాదు. ఒక్క స్కీమ్ కూడా 6 గ్యారంటీలు లేవు, ఏమి లేదు. ఉత్తమ ఆటలు నువ్వు ఇచ్చేటానికి మనిషి ఉంటే జరిసేపట్లు ఆన్లైన్లో కొట్టేయచ్చు. ఏముందని పెద్ద సుతారమా? అది అడ్మినిస్ట్రేషన్ రావాలి. అది కేసీఆర్కే ఉంది. అడ్మినిస్ట్రేషన్ దిమాక్ ఉండాలి, పరిపాలన వ్యవస్థ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. డబ్బులు లేకున్నా సంసారం నడిపించేటో లేరా? అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది. డబ్బు నుండే చేసిండా? లే మీరు గెలుస్తారని అప్పులు చేసి పెట్టిండా? అవన్నీ కూడా అభివృద్ధి కోసం ప్రజలు అంతా గుర్తుపడుతున్నారు. కాబట్టి మేమేమో ప్రజలు తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతోటి మాకు మొత్తం 16 సీట్లు భారీ మెజార్టీతో ప్రజలు గెలిచిపోయింది. ఈ అప్లికేషన్లు, ఈ తుతుంబాలు, ఇదంతా అంబక్కు, ఇవన్నీ మీటింగులు ఇవన్నీ వస్తున్నాయి. 2 ఇచ్చినాం. 2 ఇచ్చి ఏం చేసారు? బస్సులలో మహిళలను కూర్చోబెట్టి కొట్లాడుకుంటారు ఆడ బస్సులలో. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు పంచాయతీ, మహిళలు పంచాయతీ, ఎక్కతానే పంచాయతీ, దిగతానే పంచాయతీ. ఏంటది? ఇది అడ్మినిస్ట్రేషన్. మీరు పెద్ద పథకం, అది గొప్ప పథకం ఆర్టీసీది. అరే ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపిండు, ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ గెజిటెడ్ చేసి విడిచిపెట్టిండు. అది కేసీఆర్ ఇచ్చింది. ఎవరు చేయలేరు. ఒక్కొక్క స్కీమ్, ఒక్కొక్క పథకం మామూలుది కాదు. ఎవరు చెయ్యలేరు. కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా. ఇలా ఎక్కడ నీళ్ళు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, ఏదో కొత్తగా వచ్చినట్టు, ఏదో కొత్తగా స్టైల్, కొత్త సినిమా వచ్చినట్టు, ఏదో అందులో అద్భుతాలు ఉన్నట్టుగా, వాళ్ళే చేస్తున్నట్టుగా, మేమంతా మోసం చేసిపోయినట్టుగా. సరే ఏమేం చేసుకున్నాం? నోరు కట్టుకున్నాం, కడుపు చంపుకున్నాం, కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం. రోజు మా ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంట్ రాలేదు, ఇట్లా రెప్ప కొట్టే లోపల కరెంట్ పోలే. ఇప్పుడు ఏమన్నా కరెంట్ పోతుంది, కాంగ్రెస్ వచ్చిందా? ఒక్క స్కీమ్ లేదు, ఒక రైతు బంధు లేదు, ఏమీ లేదు, వేసేదే లేదు. మాట రోజు బాబాగా తిడుతున్నారు. ఊరిని మేము ఏం తప్పు చేసినాము? ఏం మోసం చేసినాము? ఎవరికి అన్యాయం చేసినాము? హైటెక్ సిటీ దిక్కువో ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని బ్రిడ్జులు, ఎంత లెక్క. ఏ ఊరికి పో, నా మేడ్చల్కి రా, రోడ్డు లేని గ్రామం లేదు. ప్రతి ఊరికి పో, చెట్ల పడతా, రోడ్ల పడతా, అంతా ఇప్పుడు ఇంట్లో నీళ్ళు కూడా పోయలేరు వీళ్ళు. ఇక్కడ ఎన్ని నర్సరీలు, ఎన్ని చెట్లు, ఎంత గార్డెన్లు, ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ. అసలు ఎవ్వరు కాదు, ఎవ్వరు ఊహించలేని అన్నీ కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్. గొప్ప మహాత్ముడే ఆయన. మహాత్మా గాంధీ లెవెల్ మనిషి. ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త మంత్రులు అయ్యి, అరే మీరు పరిపాలన చేయండి, మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన గ్యారెంటీలకు ఏదైనా చేయండి, పైసలు వేయండి, దానికోసం ఆలోచన చేయండి. పైసలు ఎట్లా తెస్తాం, ఏం చేద్దాం, దానికోసం చేయండి. కానీ అది ఇచ్చేదే సచ్చేది కానీ పొద్దుందాకా చెప్పేదే తిట్టేదే. ఇది పద్ధతి కాదు. ప్రజలన్నీ గమనిస్తాం, ప్రజలకు అన్నీ తెలుసు. మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం. మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొద్దుపడగొడతారు. మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం. ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓటేయాలనో సరిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషన్ చేసి, డెవలప్మెంట్ చేసి, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసిరు. కాబట్టి దాన్ని మీరు మెయింటైన్ చేస్తే చాలు. దాన్ని వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా? వీళ్ళు ఆన్లైన్లో నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు. రైతు బంధు వేసుకుంటూ పోతే అయిపోయి. దళిత బంధు అది మన అవైతే బంద్ చేసారు. అన్ని కేసీఆర్ కిట్టు ఉన్నాయి, అన్ని బంద్ చేసి పెట్టింది. దళిత బంధు లేదు, ఏది లేదు, బీసీ బంధు లేదు, ముస్లిం బంధు లేదు, ఉన్న బంధులని బంద్ చేసారు. మీరు చెప్పిన 6 బంధులే అవి వేసే చాలు. ప్రజలు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏమైపోయింది డౌటు, ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయం అయింది వాళ్ళకు. అందుకే ఎవరు 1000 అప్లికేషన్లు పోతే 200, 300 కూడా తెచ్చిస్తలేరు. ఎందుకంటే భయం. ఇప్పుడు 10 ఏళ్ల కింద నువ్వే తీసుకున్నావు, అప్లికేషన్ పెట్టుకున్నావు, నీకు వైట్ కార్డు ఉండే, రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది. అప్పుడు 10 ఏళ్లలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో, ఇంత ఇల్లు కట్టుకున్నావు, కారు, మోటార్ సైకిల్ కొనుక్కో. ఇప్పుడు దానిలో నింపితే ఆయన తుస్సుమంటుంది.
6 గ్యారెంటీలు రావు. ఏదో ఉన్నది కూడా బిక్తుంది, పాసది కూడా బిక్తుంది. అదేదో ఉన్న కాని కూసేసుకుంటే అదే ఇంకో కన్ను పోయినట్టు. ఇప్పుడు అది ఆ ఫామ్ లేపితే అయిపోయా తుస్సు. అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక్కొక్క ఊర్లో ఎంత అభివృద్ధి, ఎంత పంటలు, ఎంత లెక్క, ఎంత నీళ్లు, ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి పరిపాలన, ఎంత అడ్మినిస్ట్రేషను. అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది. హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ అక్కడ కేసీఆర్ లేనిది కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా. ఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏ గిరిజనుడికైనా మీరు పట్టాలు ఇవ్వగలిగారా? ఎందుకు చేయలేకపోయారు? మీరు సమాధానం చెప్పగలరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం 32 లక్షల మంది ప్రజానీకం ఎన్నో సంవత్సరాల కళ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎస్టీకి కమిషన్ కావాలని కోరుకుంటుంటే కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి మనిషి మీరు. అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి ఎక్కడైనా సరే గిరిజనులకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినా, రాజ్యాంగపరమైనటువంటి హక్కులకి భంగం వాటిల్లినా తక్షణమే స్పందించే కార్యక్రమాన్ని చేశాం మేము. అలాగే ఎక్కడైనా సరే అట్రాసిటీ సంబంధించినటువంటి జరుగుతుంటే వాటి మీద స్పందించాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కగా అమలు చేయాలి, బ్యాక్లాగ్ పక్కగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో సమావేశాలు పెట్టి వాటిని సమీక్షించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే అంతేకాదు, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ మెడికల్ కాలేజ్, ట్రైబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. దీనిలో ప్రధానమైనటువంటి ఆలోచన ఒకటే, ట్రైబల్ ఎకానమీ బాగుండాలి, ట్రైబల్ ఎడ్యుకేషన్ బాగుండాలి, ట్రైబల్ హెల్త్ బాగుండాలి, ట్రైబల్ ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ కావాలి. ఇవన్నీ సక్రమంగా అమలు జరగాలంటే చాలా మంచి మంచి ఆలోచనలు చేయాలి. కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన ప్రాంతాల్లో గతంలో అనేకమైనటువంటి వ్యాధులతో గిరిజన ప్రజానికం మరణించేవారు. ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. అసలు గిరిజనులు ఎందుకు మరణిస్తున్నారు? అనేకమైనటువంటి రోగాలతోటి, జబ్బులతోటి ఎందుకు మరణిస్తున్నారు? దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలని ప్రధానమైనటువంటి గిరిజన ప్రాంతం అయినటువంటి పాడేరులో మెడికల్ కాలేజీతో పాటు దాదాపు 500 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీతో పాటు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది. మెడికల్ కాలేజీ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. బహుశా ఈ నెలలోనో వచ్చే నెలలోనో దాన్ని ఇనాగ్రేట్ చేసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే మిగిలిన గిరిజన ప్రాంతాల్లో, ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ గిరిజన హాస్పిటల్స్ దాదాపు 400 కోట్ల రూపాయలతో అవి కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. అలాగే ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లాలో దాదాపు 562 ఎకరాల్లో 834 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ఎవరు చేశారు ఇవన్నీ కూడా? ఏ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వారికి ఇవన్నీ కనపట్లేదు. వారికి మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ దెయ్యాలే వేదాలు వలిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు చేతకాని మాటలు, చేతకాని పనులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే గిరిజన ప్రజల యొక్క మనసుని ఆకట్టుకుంటుంటే ఓర్వలేక ఈ కార్యక్రమాలన్నీ మాట్లాడుతున్నారు. ఇవాళ నాడు నేడు దాదాపు 37,000 ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలతోటి ప్రైవేట్ కాలేజీలకి ధీటుగా స్కూల్స్ ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఎంత పెద్ద స్థాయిలో భారతదేశ చరిత్రలో దాదాపు 75 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి వీరంకి గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై ఆయన మండిపడ్డారు. కార్మికులు, కర్షకులు, రైతులు, వృద్ధులు తండోపతండాలుగా వస్తామన్నారు. ఈ జనాన్ని చూసినటువంటి తాడేపల్లి పిల్లి
ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వాళ్ళ మంత్రులకి భయం పట్టుకుంది. ఎందుకంటే 2-3 నెలల్లో వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం ఖాయం అనేది వీళ్ళకి నిర్ధారణకు వచ్చేసారు. ఈ జనం సునామీని చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క అవకాశం అని చెప్పి నాడు ఒక్క అవకాశం ఇవ్వండి, నా తండ్రి చనిపోయాడు, నా బాబాయిని చంపేశారు, నన్ను హత్య చేయబోయారని ప్రజల్లోకి వెళ్ళి కంటినీరు పెట్టుకుని పిల్లాళ్ళలాగా ఏడిస్తే, ఒక్క అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వెనకబడేట్టు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేశాడు. ఇవాళ ఆ వర్గాలకు చెందినటువంటి 130 పథకాలని 1,14,000 కోట్ల రూపాయల నిధుల్ని పూర్తిగా ఆయన దారి మళ్ళీ చేసేసాడు. కనీసం ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కానీ, ఎస్టీ ఒక్క రూపాయి ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా ₹1 రుణం ఇవ్వలేదే. అంతేకాదు ఇవాళ ఏదైతే ఈ వర్గాలకు సంబంధించి విద్యను కూడా దూరం చేయాలని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఆయన వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దూరం చేశాడు ఎస్సీ, బీసీ, మైనార్టీలని. అదేవిధంగా విదేశీ విద్యకు దూరం చేశాడు మైనార్టీ ఈ వర్గాలన్నిటినీ. అంతేకాకుండా ఉన్నత విద్యా శిక్షణని రద్దు చేశారు. అంతేకాకుండా ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే విద్యకు పెద్దపేట వేసి ఈ వర్గాలు బాగుపడాలంటే ఈ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పి విద్య కోసం ఆయన ఎంతో ఖర్చు పెట్టి చేస్తే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా రద్దు చేశాడు. ఇవాళ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో పీజీ విద్యార్థులకి దూరం చేశాడు. ఆ రోజు 16 లక్షల మందికి 10 లక్షల మందికే ఇస్తామన్నాడు. ఇవాళ ఇంత చేసి ఇంతమందిని ఆర్థికంగా విద్యాపరంగా నష్టపడటమే కాకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని 34% ఆనాడు నందమూరి తారక రామారావు గారు 20% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 34% పెంచితే ఈ దుర్మార్గుడు 10% తగ్గించి 16,800 మందికి పదవులకు దూరం చేశాడు. అంతేకాకుండా ఇవాళ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలనే ఓచకోత కోసేశాడు. ఇవాళ దళిత బిడ్డల్ని చంపేశారు. అంతేకాకుండా దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు. ఒక డాక్టర్ని మాస్క్ అడిగినందుకు పిచ్చివాణ్ణి చేసి నడి రోడ్లో చంపేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక బీసీ బిడ్డని పట్టపగలు తన అక్కని ఏడిపించినందుకు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి బతికుండంగానే చంపేశారు. ఈ విధంగా ఎస్సీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఇంతమందిని ఊచకోత కోసి వాళ్ళ నిధులను దారి మళ్లించి వాళ్ళ విద్యకు దూరం చేసి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను ప్రారంభించాను, ఈ దేశంలో నేనే సాధికారతకు నేనే అసలైన వారసుని అని చెప్పి మాయ మాటలు చెబుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజం చెప్పండి, మీరు వచ్చిన తర్వాత నిజంగా సాధికారత ఎక్కడైనా అమలుపరిచారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానపరిచారు. కనీసం ఈ రాష్ట్రంలో అమలుపరచినటువంటి దుర్మార్గుడు నువ్వు ఆయన పేరెత్తే అర్హత లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డల కోసం విదేశీ విద్యని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడితే ఆ పథకాన్ని మార్చి నీ పేరు పెట్టుకున్నావు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే నువ్వు ఎక్కువ. నువ్వు ఇవాళ కేవలం ఎన్నికల ముందు నాటకాలు ఆడుతా ఉన్నావు. ఎన్నికల కోసం మళ్ళీ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు నాటకాలు ఆడుతున్నావు. నీ నాటకాలకి తెరపడింది. ఈ వర్గాలన్నీ కూడా నువ్వు చేసినటువంటి మోసాన్ని గ్రహించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరొక పక్క యువతను చూసుకున్నట్టయితే ఇవాళ యువత నువ్వు వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేశావు. నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు. జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చావని నేను అడుగుతా ఉన్నా. 2,30,000 ఉద్యోగాలు అన్నావు. 2,30,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మెగా డిఎస్సి అన్నావు. ఎక్కడయ్యా మెగా డిఎస్సి? ఎవరి చెవుల్లో పువ్వు పెడతావయ్యా?
అంటే యువతకి ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకుంటున్నావా ఇవాళ నువ్వు? కేవలం నువ్వు వచ్చిన తర్వాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్. ఏపీ ప్రజలకు వైఎస్ షర్మిల అవసరం ఉంది. మీడియా సమావేశంలో వెల్లడి. మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రెస్ మీట్. గతంలో చేసిన అభివృద్ధి కనిపిస్తలేదా అని ప్రశ్నించిన మాజీ మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.